హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనం ఈరోజు చక్కగా 2 స్నాక్ ఐటమ్స్ అయితే చేసుకుందామండి. పిల్లలు చక్కగా హాలిడేస్ ఇచ్చేశారు, ఇంట్లో ఉంటారు. ఏం చేసి పెట్టాలా అని ఆలోచన లేకుండా ఈజీగా ఇలా 2 ఐటమ్స్ అయితే ఈరోజు చూపించేస్తానండి. ఇలాగే మీరు కూడా చేసేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెడితే పిల్లలకి హెల్తీగాను ఉంటుంది. బయట ఫుడ్ పెట్టకుండా ఇలా ఇంట్లోనే చేసుకోండి. ఇలా ఈరోజు మొలకలతో రొట్టె అయితే చేస్తున్నాను నేను. ఇలా మొలకలను అయితే తీసుకున్నాను. పెసలు అయితే ఒక్క రోజులోనే మనకి ఈజీగా మొలకలు అయితే వచ్చేస్తాయండి. చూడండి, నేను ఇందులో చాపర్లో వేసి ఇలా చాప్ చేసుకుంటే కచ్చాపచ్చా మనకి బద్ద అయిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు మనం ఇలా చేసేసుకుని వీడియోలో చూపించిన విధంగా మరీ మెత్తగా నలగాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. నేను ఒక గుప్పుడు పెసలను అయితే తీసుకున్నాను. మొలకలు మాకు ఏ రోజు ఉంటాయండి, ఎందుకంటే నేను ఇంట్లో మొలకలు బాబు తింటాడని వేస్తాను. అలాగే ఇందులో కొంచెం ఒక ఉల్లిపాయ కచ్చాపచ్చా చిన్న పీసెస్ కోసుకుని వేసేసుకోవాలి. క్యారెట్ తురుముకొని, అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. అన్నీ కూడా మిక్స్ చేసేసుకోండి. ఆ ఉల్లిపాయ తడి వచ్చే వరకు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. కలిపేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. జీలకర్ర డైజెషన్కి బాగుంటుంది. అలాగే సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని అప్పుడు మనం దీంట్లోకి సరిపడా వరిపిండిని తీసుకుందాము. మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నారో అంత క్వాంటిటీకి సరిపడా తీసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఈ లోపల మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకుని కొత్తగా చూస్తుంటే అలాగే షేర్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. 10 మంది చూడగలుగుతారు మీరు షేర్ చేయడం వల్ల. చూడండి, మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను నేను. ఇలాగే ఒక కప్పు పిండి అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పిండిని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా కూడా మొత్తం అంతా మిక్స్ చేసుకుని వాటర్ తోటి చక్కగా చపాతీ ముద్దలా చేసేసుకోవాలన్నమాట. పిల్లలకి చాలా హెల్తీ అండి. మనం మొలకలు పెడితే చిన్నపిల్లలు తినరు, కానీ ఇలాంటప్పుడు ఇలా చేసి పెట్టామనుకోండి ఇంటికాడ ఉంటారు కాబట్టి చక్కగా ఇలా మొలకలతో చేసి పెట్టారంటే చాలా బాగా తింటారనమాట. టేస్టీగా ఉంటుంది కాబట్టి కాదనే సమస్య లేదు. బయటికి వెళ్ళి ఫుడ్ కొని ఇవ్వకుండా ఇంట్లో ఇలా స్నాక్స్ ఈజీగా చేసి పెట్టండి. కొంచెం శ్రమ అయినా పేరెంట్స్కి ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలు హెల్తీగా ఉంటారండి. ఇలా ఒక కవర్ తీసుకొని చక్కగా మనం పేనానికి సరిపడగా సైజు ఎంతైతే కావాలో అంత ముద్ద తీసుకుని ఇలా పలుచగా ఒత్తేసుకోవాలండి. వీలైనంత పలుచగా ఉంటేనే ఇది బాగుంటుంది. ఇలా మధ్యలో హోల్స్ పెట్టుకుంటే మనం ఆయిల్ వేసినప్పుడు చూడండి ఇలా తీసేసి చక్కగా ఇలా ప్యానం మీద వేసి ఇంకా కొంచెం స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీకు ఎంత పలుచగా ఉంటే ఈ రొట్టె అనేది అంత బాగుంటుంది. దీంట్లో ఆయిల్ కానీ ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకుని కాల్చుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి సిమ్లో పెట్టండి, హైలో మాత్రం పెట్టద్దు. ఒక 5 నిమిషాలు లేట్ అయినా సరే ఇలా అటు ఇటు తిరిగేసుకుని సిమ్లో పెట్టి ఇలా కాల్చుకోండి. చూడండి, మొలకలతో ఎంత టేస్టీగా కలర్ఫుల్గా పిల్లలు ఇష్టపడేలాగా రొట్టె అయితే చేసేసుకున్నాం కదండి మనం. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందనేది నాకు ఒక కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం సొరకాయతో గారెలు కూడా వేసుకుందాము. చక్కగా ఇలా వడలు వేసుకొని కొంచెం సమోసా సాస్ పెట్టి పిల్లలకి ఇచ్చారంటే కాదని అంటారా చెప్పండి. ఇంత హెల్తీ ఫుడ్ వద్దని అనరు కూడా. వాళ్ళకి అందులో హెల్తీ ఉందో లేదో తెలియదు కానీ వద్దని అయితే అనరండి. ఇలా కొంచెం సొరకాయ ముక్క, 2 క్యారెట్లు, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాను నేను. సరిపడా సాల్ట్ వేసుకుని ఇది కూడా అలాగే వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని అప్పుడు మనం ఇందులోకి బియ్య పిండి తీసుకుంటున్నాను. మన వాటర్ అది నీరు తడిని బట్టి మీరు పిండి అయితే వేసుకోండి. దీంట్లో ఎక్కువ అవసరం లేదు.
నేను ఇలా 2 గరిటెల పిండి అయితే వేసుకున్నాను. ఇది కూడా చిన్న బౌలు పిండి అది ఉంటుంది. దీన్ని ఇలా వేసేసుకుని అప్పుడు మీకు ఏమన్నా అవసరం అనుకుంటే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. అసలు అవసరం ఉండదు నాకు తెలిసి. చూడండి మొత్తం అంతా కూడా దీంతోటే మనకి సొరకాయలో వచ్చిన తడితోటే చక్కగా సరిపోయింది పిండి అంతా కూడా. పిండి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం తీసుకుని చక్కగా కొద్దిగా చేతులకు ఆయిల్ అప్లై చేసుకుని ఇలా గారెలు వడల మాదిరిగా ఇలా ఒత్తేసుకుని వేసుకోవాలి. నాకు ఇది అలవాటు మూలన ఇలా వేస్తున్నాను. మీరు కవర్ మీద వేసుకోండి. కవర్ మీద వేసుకుంటే బాగా వస్తుంది. నేను గారెలు కూడా ఇలానే వేసేస్తాను కాబట్టి నాకు అలవాటు కాబట్టి నేను వేస్తున్నాను. వస్తే ఇలా వేసుకోండి, లేదంటే కవర్లో వేసుకోండి. తొందరపడి చేతులు కాల్చుకోవద్దు. చూడండి ఇలా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇందులో మనం ఇలా వడలు చేసేసి వేసేసుకుందాము. చూడండి ఇలా ఈవినింగ్ స్నాక్స్ చేసి పెడితే పిల్లలు ఎందుకు బయటికి వెళ్తారు చెప్పండి. మనం ఇంత టేస్టీగా ఇలా చేసి పెడితే బయటికి వెళ్ళే పనే లేదు కదా. ఇలా బయట స్నాక్స్ కూడా ఇప్పుడు అసలు అంత బాగుండటం లేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇలా ఇంట్లోనే ఏదో ఒకటి చక్కగా మనం ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. చూడగానే మనకి కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంది కాబట్టి ఇలా చేస్తారు కదా. తప్పకుండా ఎలా ఉంది అనేది, ఈ 2 ఐటమ్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది నాకు ఒక చిన్న కామెంట్ చేసి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.